Guys, welcome back to Shrivik Official. Guys, మనం ఈరోజు ఈ సి లాంగ్వేజ్ ఎపిసోడ్లో లింక్డ్ లిస్ట్ అనే కొత్త డేటా స్ట్రక్చర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ లింక్డ్ లిస్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. దీని వర్కింగ్ ఏదైతే ఉంటుందో ఈ లింక్డ్ లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్ది అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనం ఇప్పటివరకు నేర్చుకున్న డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి అండ్ అసలు డేటా స్ట్రక్చర్ వల్ల మనకి యూజ్ ఏంటి అండ్ స్టాక్ క్యూ అనే 2 డేటా స్ట్రక్చర్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. వీటన్నిటికీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ లింక్డ్ లిస్ట్ అండ్ దీని వర్కింగ్ కూడా చాలా బాగుంటుంది. సో ఈరోజు మనం ఈ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి అండ్ ఈ లింక్డ్ లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్లో మనం డేటా ఎలా స్టోర్ చేస్తాం, ఎలా రిట్రీవ్ చేస్తాం అనేది కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఈ వీడియోకి లైక్ కొట్టేయండి అండ్ ఇప్పుడే కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ కూడా కొట్టేయండి అండ్ ఇక రిలాక్స్ అయిపోయి వీడియో చూసేయండి. సో కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ మనం ఒక ఐడియా అనేది తెచ్చేసుకుందాం. వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, మనమైతే మన పెయింట్లోకి వచ్చేసినాం. ప్రస్తుతానికి ఈ పెయింట్లో మనం డిస్కస్ చేద్దాం అనుకుంటున్న ఈ లింక్డ్ లిస్ట్కి కొన్ని అడ్వాంటేజెస్ అండ్ అలానే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అనేది చూద్దాం. దాన్ని బట్టి మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ అడ్వాంటేజెస్ డిస్కస్ చేద్దాం. అడ్వాంటేజెస్ ఓకే, అందులో మనకి ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చి ఇది ఆటో ఎక్స్టెండెడ్. ఎందుకు దీన్ని ఇలా అంటున్నాం ఆటో ఎక్స్టెండెడ్ అని అంటే దీనికి లిమిట్ లేదు. ఇప్పుడు లింక్డ్ లిస్ట్లో మనం ఇంత డేటా మాత్రమే స్టోర్ చేయొచ్చు అని లిమిట్ లేదు. మనం ఎంతైనా స్టోర్ చేయొచ్చు. మనం డేటా ఇన్పుట్ ఇస్తున్న కొద్దీ అంటే మనం లింక్డ్ లిస్ట్లో డేటా స్టోర్ చేస్తున్న కొద్దీ ఆ లింక్డ్ లిస్ట్ అనేది ఆటోమేటిక్గా దాని స్పేస్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతుంది. ఓకేనా? దాని స్పేస్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతుంది. మనం ఎంత డేటా ఇస్తే అంతవరకు అది ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. బట్టి మనకు మాత్రం ఎటువంటి లిమిట్ ఉండదు అందులో డేటా స్టోర్ చేయడానికి, ఎంతైనా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా? అది ఈ ఆటో ఎక్స్టెండెడ్ అడ్వాంటేజ్. నెక్స్ట్ విషయానికి వస్తే ఇప్పుడు ఈ లింక్డ్ లిస్ట్ అనేది ఇందులో ఇన్సర్షన్ ఆర్ డిలీషన్ ఈజ్ ఫాస్ట్. ఎందుకు ఈ ఇన్సర్షన్ ఆర్ డిలీషన్ ఈజ్ ఫాస్ట్ అంటున్నాం అంటే దీనికి మాత్రం మనకి యాక్చువల్ రీజన్ అనేది మనం ప్రోగ్రామాటికల్లీ కోడ్ రాసినప్పుడు అర్థమవుతుంది. సో ఓకేనా? బట్ ఇందులో మాత్రం డేటా ఇన్సర్ట్ చేయడం కానీ డేటాని డిలీట్ చేయడం కానీ చాలా ఫాస్ట్గా పర్ఫామ్ చేయొచ్చు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ విషయానికి వస్తే నో మెమరీ వేస్టేజ్. ఎందుకు నో మెమరీ వేస్టేజ్ అంటున్నాము అంటే లింక్డ్ లిస్ట్ అనేది ఎటువంటి మెమరీ వేస్ట్ చేయదు. ఓకేనా? సో ఈ లింక్డ్ లిస్ట్ ఎలా వర్క్ అవుతుంది అంటే అంటిల్ అండ్ అన్లెస్ మనం డేటా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసే వరకు కూడా అది ఎటువంటి మెమరీ అనేది క్రియేట్ చేయదు. వన్స్ మనం డేటా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మాత్రమే మనం ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్న డేటాకి అది మెమరీ క్రియేట్ చేస్తుంది. సంథింగ్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఫర్ సపోజ్ మనకు ఒక అరే ఉంది అనుకోండి, int x of 100 అని. బట్ ఈ అరేస్ విషయంలో ఏం జరిగింది, ఇప్పుడు నేను ఎక్స్కి ఒక 100 సైజ్ అరే క్రియేట్ చేసిన. ఓకేనా? అంటే నేను ఇక్కడ 100 ఇంటీజర్స్ని స్టోర్ చేయొచ్చు. బట్ నేనేం చేస్తాను సింపుల్గా అంటే x of 0 = 100 అండ్ x of 1 = 200. ఇక్కడ నేను ఎన్ని ఇంటీజర్ వాల్యూస్ స్టోర్ చేసిన, జస్ట్ 2 ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేసిన. బట్ నేను ఎన్ని ఇంటీజర్ వాల్యూస్ స్టోర్ చేయడం కోసం మెమరీ క్రియేట్ చేసిన, 100 ఇంటీజర్ వాల్యూస్ స్టోర్ చేసుకునేంత మెమరీ క్రియేట్ చేసిన. అంటే జస్ట్ 2 ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయడం వల్ల మిగిలిన మెమరీ అంతా వేస్ట్ అయిపోయింది. బట్ ఈ లింక్డ్ లిస్ట్ విషయంలో అలా జరగదు. మనం ఎప్పుడైతే డేటా ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటామో అప్పుడు మాత్రమే మనకు కావాల్సిన డేటా ఏదైతే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నామో దానికి మెమరీ క్రియేట్ చేసుకుంటుంది. ఓకేనా? అది దీని అడ్వాంటేజ్. ఓకేనా? ఓకే, నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. ఓకే, డిసడ్వాంటేజెస్ ఓకే. ఈ డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే మనకి ఇందులో సర్చింగ్ కానీ ఏదైనా ఎలిమెంట్ సెర్చ్ చేయాలన్నా అండ్ సార్ట్ చేయాలన్నా సార్టింగ్ ఈజ్ స్లో. ఓకే, సో ఈ లింక్డ్ లిస్ట్లో మనకి ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో ఏదైనా వాల్యూ మనం ఇన్సర్ట్ చేసిన డేటా ఏదైనా సెర్చ్ చేయాలనుకున్నా లేదంటే మనం ఇన్సర్ట్ చేసిన డేటాని సార్ట్ చేయాలన్నా లైక్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్లో సార్టింగ్ చేయాలనుకున్నా సరే అది స్లో అవుతుంది. లింక్డ్ లిస్ట్లో ఈ ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా అవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకో డిసడ్వాంటేజెస్ గురించి ఏం మాట్లాడుకోవాలి అంటే మోర్ మెమరీ కన్జప్షన్. ఓకే, సో ఈ మోర్ మెమరీ కన్జప్షన్ అని ఎందుకు అంటున్నాను అంటే అఫ్కోర్స్ నేను అడ్వాంటేజెస్లో మాట్లాడాను నో మెమరీ వేస్టేజ్ అని. నో మెమరీ వేస్టేజ్ ఓకే, మెమరీ అయితే వేస్ట్ అవ్వదు. బట్ ఎంతైతే మనం డేటా స్టోర్ చేస్తామో సో ఆ డేటా స్టోర్ చేయడానికి లింక్డ్ లిస్ట్ ఏదైతే మెమరీ వాడుతుందో అది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకేనా?
యూజువల్గా మిగతా వాటితో పోల్చుకుంటే మనం ఏదైతే డేటా ఇన్సర్ట్ చేస్తామో దానికోసం ఈ లింక్డ్ లిస్ట్ అనేది కొంచెం ఎక్కువ మెమరీ కన్జ్యూమ్ చేస్తుంది. ఓకేనా, అది నేను చెప్పాలనుకుంటున్న విషయం. అండ్ ఈ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అనేవి మీకు ప్రాక్టికల్గా కోడ్ కానీ ఇప్పుడు నేను నెక్స్ట్ లింక్డ్ లిస్ట్ స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఈ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనే పాయింట్స్ డిస్కస్ చేసిన. ఓకేనా, నెక్స్ట్ ఈ లింక్డ్ లిస్ట్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే లైక్ ఈ లింక్డ్ లిస్ట్ ఎలా క్రియేట్ అవుతుంది, ఎలా దీని స్ట్రక్చర్ అనేది మెయింటైన్ చేస్తుంది అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, బేసికల్లీ లింక్డ్ లిస్ట్ అనేది మనకి ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఎప్పుడైనా సరే ఒక డేటా ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాము అనుకోండి, అప్పుడు మాత్రమే మెమరీ క్రియేట్ చేస్తుంది. అది కూడా ఎలా క్రియేట్ చేస్తుంది అంటే సంథింగ్ ఇలా. ఓకే, సో సంథింగ్ ఇలా ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. ఓకే, ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి అండ్ దీనికి ఒక అడ్రస్ కూడా వస్తుంది కదా ర్యాండమ్లో. మనకి ఈ విషయం తెలిసిందే, ఇది ర్యామ్లో క్రియేట్ అవుతుంది, ర్యామ్లోనే మెమరీ క్రియేట్ చేస్తుంది అండ్ ఆ ర్యామ్లో ఇప్పుడు ర్యాండమ్గా ఒక అడ్రస్ వస్తుంది 6120 సంథింగ్ ఏదైనా ఏ అడ్రస్ అయినా సరే రావచ్చు ర్యాండమ్గా. ఓకేనా, అండ్ ఇక్కడ నేను 2 తీసుకున్నా. ఓకేనా, ఇవి ఒక బాక్స్ తీసుకొని దాన్ని రెండింటిగా సపరేట్ చేసిన. ఎందుకు అంటే సో ఈ ఫస్ట్ బాక్స్లో ఏముంటుంది అంటే డేటా ఉంటుంది, ఈ ఫస్ట్ బాక్స్లో డేటా ఉంటుంది అండ్ సెకండ్ బాక్స్ గురించి మాట్లాడితే ఇందులో నెక్స్ట్ డేటా రిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా, సో ఈ నెక్స్ట్ డేటా రిఫరెన్స్ ఏంటి, డేటా ఏంటి అంటే ఫర్ సపోజ్ మనం 100 ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, 100 అనే నెంబర్ ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఈ లింక్డ్ లిస్ట్లోకి. ఓకేనా, సో ఈ లింక్డ్ లిస్ట్లోకి 100 అనే డేటా ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు లింక్డ్ లిస్ట్ ఆటోమేటిక్గా ఇప్పుడు మనం డేటా ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా ఈ నోడ్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ నోడ్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఈ నోడ్ని క్రియేట్ చేస్తుంది అండ్ ఈ డేటాలోకి మనం ఇన్సర్ట్ చేయాలనుకుంటున్న డేటా వెళ్తుంది. అండ్ ఈ నెక్స్ట్ డేటా రిఫరెన్స్లో ఏముంటుంది అంటే ప్రస్తుతానికి ఏమీ ఉండదు, నల్. ఓకే, ప్రస్తుతానికి నల్ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ డేటా రిఫరెన్స్లో ప్రస్తుతానికి ఏమీ ఉండదు, అందులో నల్లే ఉంటుంది. బట్ మనం ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్న డేటా మాత్రం ఈ 100 అనే డేటా ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా అది ఈ డేటాలోకి వెళ్తుంది. ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్ ఇప్పుడు 200 ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, నెక్స్ట్ మనం 200 ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు 200 ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాం కదా ఈ 200 కోసం మళ్ళీ ఇంకొక నోడ్ క్రియేట్ చేస్తుంది అండ్ ఇందులో కూడా యాజ్ యూజువల్ 2 పార్ట్స్ ఉంటాయి అండ్ దీనికి కూడా ర్యాండమ్గా ఒక అడ్రస్ వస్తుంది కదా ర్యామ్లో, ఆ అడ్రస్ ఏదైనా ఉండొచ్చు. ప్రస్తుతానికి మనం 7120 అనుకుందాం. సో నౌ ఇక్కడ ఒకటి ఏం జరుగుతుంది అంటే యాజ్ యూజువల్గా మనకి ఈ డేటాలోకి 200 మనం ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్న 200 అనే డేటా ఏదైతే ఉందో అది డేటాలోకి వస్తుంది అండ్ ఈ నెక్స్ట్ డేటా రిఫరెన్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఇందులోకి మళ్ళీ యాజ్ యూజువల్గా నల్ వస్తుంది, ఇందులో మళ్ళీ యాజ్ యూజువల్గా నల్ ఆర్ సంథింగ్ గార్బేజ్ ఉంటుంది. ఓకేనా, బట్ ఇక్కడ ఏం జరుగుతుంది ఇంకొక చిన్న మెకానిజం అంటే ఇప్పుడు ఈ 7120 ఉంది కదా ఈ 7120 వెళ్ళి ఇందులోకి స్టోర్ అవుతుంది, ఈ 7120 వెళ్ళి ఇందులోకి స్టోర్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు ఈ నల్ ప్లేస్లో మనకి 7120 వస్తుంది, ఈ నల్ ప్లేస్లో మనకి ఇప్పుడు 7120 వస్తుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ నెక్స్ట్ డేటా రిఫరెన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు క్లారిటీ మీనింగ్ అర్థమైంది అనుకుంటా. ఈ నెక్స్ట్ డేటా ఏదైతే నోడ్ క్రియేట్ అయిందో దాని యొక్క రిఫరెన్స్ని ఈ నెక్స్ట్ డేటా రిఫరెన్స్లో స్టోర్ చేస్తాం. అలానే నెక్స్ట్ ఒకవేళ మనం 300 స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, నెక్స్ట్ మనం 300 స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా ఇందులో మళ్ళీ 300 వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇందులోకి యాజ్ యూజువల్గా 300 వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఇందులోకి మళ్ళీ యాజ్ యూజువల్గా నల్లు కూడా వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు దీనికి ర్యాండమ్గా ఏదైనా ఒక అడ్రస్ వస్తుంది కదా, ఇప్పుడు దీనికి ర్యాండమ్గా ఏదైనా అడ్రస్ వస్తుంది సంథింగ్ 9120 అని అండ్ ఈ 9120 అడ్రస్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఈ నెక్స్ట్ డేటా రిఫరెన్స్లోకి వస్తుంది, అది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. ఓకేనా, సో అది ఇక్కడ మళ్ళీ 9120. ఓకేనా, సో ఇలా సంథింగ్ లింక్డ్ లిస్ట్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ డేటా ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇలా నోడ్ క్రియేట్ చేస్తుంది అండ్ డేటా నెక్స్ట్ డేటా రిఫరెన్స్ ఇలా టూ బ్లాక్స్ ఉంటాయి అండ్ డేటాలోకి మన డేటా ఇన్సర్ట్ చేస్తాం అండ్ నెక్స్ట్ డేటా రిఫరెన్స్లోకి నెక్స్ట్ ఇంకొకసారి డేటా ఇన్సర్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నెక్స్ట్ నోడ్ క్రియేట్ అవుతుంది కదా దాని యొక్క రిఫరెన్స్ని నెక్స్ట్ డేటా రిఫరెన్స్లో మనం పెట్టుకుంటాం. ఓకేనా, సో ఇది లింక్డ్ లిస్ట్ యొక్క
మెయిన్ స్ట్రక్చర్. అర్థమైంది కదా లింక్డ్ లిస్ట్ ఎలా ఫామ్ అవుతుందో. సో ఇప్పుడు దీనికి ప్రోగ్రామాటికల్లీ మనం కోడ్ రాద్దాం. అండ్ ఈ ప్రోగ్రామాటికల్లీ కోడ్ రాసినప్పుడు మనకు అర్థమవుతుంది ఎందుకు ఇలా నెక్స్ట్ డేటా రిఫరెన్స్ అనేది మనం ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాం ముందే, ఎందుకు ఇలా ఈ 9120 అనే నెక్స్ట్ డేటా రిఫరెన్స్ని మనం ఇక్కడ స్టోర్ చేస్తున్నాం అనేది అప్పుడు మనకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఆటో ఎక్స్టెండెడ్ అని ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ సాటిస్ఫై చేసినాం. ఎందుకు, మనం ఎప్పుడు డేటా ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటే అప్పుడు ఇంకొక కొత్త నోడ్ క్రియేట్ అవుతుంది. అండ్ ఆ నోడ్ యొక్క రిఫరెన్స్ అనేది మళ్ళీ ఇక్కడ ప్రీవియస్ నోడ్లో నెక్స్ట్ డేటా రిఫరెన్స్ దగ్గరకు వస్తుంది. అండ్ అందులో మనం డేటాని మళ్ళీ నెక్స్ట్ డేటా రిఫరెన్స్లో నల్లని స్టోర్ చేసేస్తున్నాం. ఓకేనా. సో ఇలా మనం ఎంత డేటా ఇన్సర్ట్ చేయాలనుకుంటే అంత డేటా ఇన్సర్ట్ చేయొచ్చు. అన్ని నోడ్స్ క్రియేట్ అవుతాయి ఇలా. ఓకేనా, అన్ని టైమ్స్ నోడ్ క్రియేట్ అవుతాయి. అండ్ ఇది నెక్స్ట్ వచ్చి నో మెమరీ వేస్టేజ్ అన్న. సో ఇక్కడ నో మెమరీ వేస్టేజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకు అంటే అంటిల్ అండ్ అన్లెస్ నేను 300 అనే డేటా ఇన్సర్ట్ చేద్దాం అనుకునే వరకు కూడా, నేను ఆ 300 అనే డేటా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు వరకు కూడా మనకి ఈ 300 కోసం నోడే క్రియేట్ అవ్వలేదు. ఓకేనా. సో అది నో మెమరీ వేస్టేజ్. బట్ ఇక్కడ డిసడ్వాంటేజెస్లో చూస్తే మోర్ మెమరీ కన్జప్షన్. సో అది కూడా ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం 100 అనే డేటా ఇన్సర్ట్ చేయడం కోసం జస్ట్ 100 కోసం మాత్రమే మెమరీ క్రియేట్ చేయట్లేదు, ఇది నెక్స్ట్ డేటా రిఫరెన్స్ అని ఇంకొక మెమరీని కూడా క్రియేట్ చేస్తుంది. ఎందుకు అంటే ఈ నెక్స్ట్ నోడ్ యొక్క రిఫరెన్స్ని స్టోర్ చేయడం కోసం ఈ బ్లాక్ని కూడా క్రియేట్ చేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఎక్స్ట్రా రిఫరెన్స్ ఏదైతే ఉందో దీన్ని స్టోర్ చేయడం కోసం మనకి ఎక్స్ట్రా మెమరీ కావాలి. అప్పుడు ఆటోమేటిక్గా మనం ఒకసారి డేటా ఇన్సర్ట్ చేయడం కోసం కొంత మెమరీ ఎక్కువనే కన్జ్యూమ్ చేస్తుంది కదా, ఇది కొంచెం మెమరీ ఎక్కువే కన్జ్యూమ్ చేస్తుంది నెక్స్ట్ మెమరీ రిఫరెన్స్ కోసం. ఓకేనా. సో అది ఇక్కడ నేను మీకు చెప్దాం అనుకుంటుంది. మనమైతే ప్రోగ్రామ్ రాయడం కోసం మన ఫేవరెట్ టర్బో C++కి వచ్చేసినాం. సో ఇప్పుడు ఆటోమేటిక్గా Alt F న్యూ. ఈ న్యూలో నేను ఏదో ప్రోగ్రామ్ ఆల్రెడీ రాసింది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే సింపుల్గా మనం లింక్డ్ లిస్ట్ కోసం మనం ఏం చేస్తాం, ఒక లింక్డ్ లిస్ట్ మనమే బిల్డ్ చేయడం కోసం స్ట్రక్చర్స్ని వాడదాం. ఎందుకంటే ఇప్పుడు లింక్డ్ లిస్ట్ అనేది కూడా ఒక డేటా స్ట్రక్చరే కదా. సో అందుకోసం స్ట్రక్ట్ లింక్డ్ లిస్ట్, పేరు లింక్డ్ లిస్ట్ అని పెడుతున్నా. అండ్ ఓకే, డన్. ఓకేనా. సో స్ట్రక్ట్ లింక్డ్ లిస్ట్, ఇందులో నేనేం చెప్పాను, మనకు ఒకటి డేటా బ్లాక్ ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ నేను క్లియర్గా చెప్పిన ఒకటి డేటా అండ్ ఇంకొకటి నెక్స్ట్ డేటా రిఫరెన్స్. ఓకేనా, ఒకటి డేటా ఇంకొకటి నెక్స్ట్ డేటా రిఫరెన్స్. సో అలానే దానికి తగ్గట్టు ఇక్కడ మనం కూడా తీసుకుంటాం. ఒకటి మనం ఓన్లీ ఇంటీజర్ స్టోర్ చేద్దాం. సో దానికోసం ఇంట్ డేటా. అండ్ దాని తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ డేటా రిఫరెన్స్ కోసం నేనేం చేస్తాను అంటే స్ట్రక్ట్ లింక్డ్ లిస్ట్ పాయింటర్ నెక్స్ట్. సో ఇలా నేను ఇంకొక నెక్స్ట్ డేటా రిఫరెన్స్కి ఇంకొకటి క్రియేట్ చేసిన. సో ఇక్కడ మీరు గమనిస్తే నేను లింక్డ్ లిస్ట్ అని ఎందుకు తీసుకున్నాను ఇక్కడ డేటా టైప్. సో ఇక్కడ మీరు గమనిస్తే డేటా టైప్ వచ్చి నేను ఒక స్ట్రక్చర్ తీసుకున్నా. ఏ స్ట్రక్చర్ తీసుకున్నా, నెక్స్ట్కి డేటా టైపు లింక్డ్ లిస్ట్. సో ఈ నెక్స్ట్ అనేది లింక్డ్ లిస్ట్ టైప్. ఎందుకు అంటే సో ఇక్కడ మీరు గమనించండి, ఈ నెక్స్ట్ డేటా రిఫరెన్స్లో నేను ఏం స్టోర్ చేస్తున్నా, 7120 స్టోర్ చేస్తున్నా. మరి ఈ 7120 దేని అడ్రస్, ఈ సెకండ్ నోడ్ యొక్క అడ్రస్. మరి ఈ సెకండ్ నోడ్ ఏంటి, ఇది కూడా కంప్లీట్గా ఒక లింక్డ్ లిస్ట్, ఇది కూడా కంప్లీట్లీ ఒక కొత్త నోడ్. ఓకేనా. సో కంప్లీట్గా ఈ కొత్త నోడ్ ఏంటి, ఇందులో డేటా ఉంది, మళ్ళీ నెక్స్ట్ డేటా రిఫరెన్స్ కూడా ఉంది. సో ఇది కంప్లీట్గా ఏ టైపు, ఇక్కడ మీరు గమనిస్తే ఇది కంప్లీట్గా ఈ లింక్డ్ లిస్ట్ టైప్. ఓకేనా. సో ఈ నెక్స్ట్లో మనకి ఏది ఉంటుంది అంటే నెక్స్ట్ లింక్డ్ లిస్ట్ యొక్క అడ్రస్ ఉంటుంది. అండ్ ఆ అడ్రస్ ఏ టైపు అంటే మళ్ళీ లింక్డ్ లిస్ట్ టైపే. ఓకేనా. సో ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కాంప్లెక్స్ అవ్వచ్చు, బట్ మీరు ఇలా డయాగ్రామేటికల్లీ చూసారు అంటే మీకు ఐడియా వస్తుంది. ఏంటి అంటే సో ఇక్కడ డేటా ఉంది, నెక్స్ట్ ఉంది. సో ఇది డేటా, ఇది నెక్స్ట్. అండ్ ఈ డేటా అనేది నేను ఇంటిజర్ స్టోర్ చేయడం కోసం ఇంట్ డేటా టైప్ వాడాను. అండ్ ఈ నెక్స్ట్ డేటా రిఫరెన్స్ మాత్రం లింక్డ్ లిస్ట్ తీసుకున్నాను. ఎందుకు అంటే ఈ నెక్స్ట్ డేటా రిఫరెన్స్లో ఏదైతే అడ్రస్ స్టోర్ అవుతుందో అది మళ్ళీ ఇంకో లింక్డ్ లిస్ట్ది. ఇందులో కూడా మళ్ళీ డేటా ఉంది, అండ్ ఇందులో మళ్ళీ నెక్స్ట్ డేటా రిఫరెన్స్ కూడా ఉంది. ఓకేనా. సో అందుకోసం మళ్ళీ ఈ 7120 ఇందులో స్టోర్ చేయడం కోసం నేను దీని టైప్ వచ్చి లింక్డ్ లిస్టే తీసుకున్నాను. ఓకేనా. సో అదనమాట విషయం. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మెయిన్. ఓకే, మెయిన్లో మనం దీన్ని వాడదాం. సో ఈ మెయిన్లో దీన్ని వాడడం కోసం మనం ఏం చేస్తాము అంటే స్ట్రక్ట్ లింక్డ్ లిస్ట్. ఫస్ట్ దీనికి మెమరీ క్రియేట్ చేస్తాం. సో దీనికి మెమరీ ఎలా క్రియేట్ చేస్తామంటే
మొత్తం పాయింటర్సే వాడతాం. అండ్ ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, ఈ నెక్స్ట్ ఏదైతే ఉందో ఈ నెక్స్ట్ని మనం సెల్ఫ్ రిఫరెన్షియల్ వేరియబుల్ అని కూడా అంటాం. దీన్నే మనం సెల్ఫ్ రిఫరెన్షియల్ వేరియబుల్ అంటాం. ఎందుకంటే ఈ నెక్స్ట్ అనేది ఈ లింక్డ్ లిస్ట్ టైపే ఉంది కదా, ఈ నెక్స్ట్ ఏదైతే ఉందో ఇది ఈ లింక్డ్ లిస్ట్కే రిఫర్ చేస్తుంది. సో అందుకే దీన్ని సెల్ఫ్ రిఫరెన్షియల్ వేరియబుల్ అని కూడా అనొచ్చు. ఓకేనా, ఇక్కడ మొత్తం పాయింటర్సే వాడతాం. న్యూ అని ఒకటి తీసుకుందాం, ప్రీవ్ అని ఒకటి తీసుకుందాం, పాయింటర్ ప్రీవ్ కామా పాయింటర్ ఫస్ట్ అని కూడా ఒకటి తీసుకుంటా. అండ్ ఈ ఫస్ట్లో ఇనిషియల్గా 0ని స్టోర్ చేస్తా. ఓకేనా, సో ఎందుకు నేను ఈ న్యూ ప్రీవ్ ఫస్ట్ ఇన్ని తీసుకున్నాను అంటే అది మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. ఓకేనా, అది మీకు నెక్స్ట్ అర్థమవుతుంది. ఫస్ట్ నేనేం చేస్తాను అంటే సింపుల్గా పాయింటర్ న్యూ ఈక్వల్స్ టు ఎమెలాక్ వాడి నేను ఈ లింక్డ్ లిస్ట్కి మెమరీ క్రియేట్ చేస్తా. ఓకేనా, ఎమెలాక్ వాడి ఈ లింక్డ్ లిస్ట్కి మెమరీ క్రియేట్ చేస్తా. ఎమెలాక్ ఆఫ్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ లింక్డ్ లిస్ట్. సో ఈ లింక్డ్ లిస్ట్కి నేను మెమరీ క్రియేట్ చేస్తున్నా. ఓకేనా, డన్. సో ఇప్పుడు ఈ లింక్డ్ లిస్ట్ మెమరీ క్రియేట్ అవుతుంది అండ్ దాని అడ్రస్ అనేది న్యూలోకి వచ్చింది. ఓకే, మనం లింక్డ్ లిస్ట్కి మెమరీ క్రియేట్ చేసినాం. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మీరు గమనిస్తే మనం ఈ డేటాలోకి మనకు కావాల్సిన డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం. సో నేను కూడా ఇక్కడ నాకు కావాల్సిన న్యూ, ఓకే ఇక్కడ పాయింటర్ అవసరం లేదు పైన, సారీ, అండ్ ఇక్కడ న్యూ అండ్ పాయింటర్ కాబట్టి యారో వాడతాం. న్యూ డేటా ఈక్వల్స్ టు 100. ఓకేనా, అండ్ అలానే నెక్స్ట్ డేటా రిఫరెన్స్లో మనం ఏం స్టోర్ చేయాలి ఇనిషియల్గా. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇది క్రియేట్ అవ్వలేదు కాబట్టి నేను ఆటోమేటిక్గా న్యూ నెక్స్ట్ ఈక్వల్స్ టు 0 అని స్టోర్ చేస్తా. ఓకేనా, మామూలుగా 0 నల్. ఓకే, అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే ప్రీవియస్ ఈక్వల్స్ టు న్యూ అండ్ ఫస్ట్ ఈక్వల్స్ టు న్యూ. ప్రీవియస్ ఈక్వల్స్ టు న్యూ అండ్ ఫస్ట్ ఈక్వల్స్ టు న్యూ అని తీసుకున్నా. సో ఇక్కడ మీరు గమనిస్తే దీన్ని ఎక్స్పాండ్ చేస్తా. ఇక్కడ నేను న్యూ డేటాలోకి 100 ఇన్సర్ట్ చేసిన, న్యూ నెక్స్ట్లోకి 0 ఇన్సర్ట్ చేసిన, అండ్ ఈ ప్రీవియస్లోకి కూడా మళ్ళీ ఈ న్యూ ఏదైతే ఇక్కడ మనకి మెమరీ క్రియేట్ అయిందో లింక్డ్ లిస్ట్కి దాని రిఫరెన్స్ ప్రీవియస్లో కూడా స్టోర్ చేసిన. ఓకేనా, ఓకే డన్. సో ఇప్పుడు దీనికి మంచిగా ఒక డయాగ్రామ్ గీసుకుందాం. దాన్ని బట్టి మనకి క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. ఓకే, సో దీనికి మంచిగా ఇక్కడ నేను ఫ్రెష్గా రాస్తా చూడండి. స్ట్రక్ట్ లింక్డ్ లిస్ట్, ఓకే, ఇంట్ డేటా స్ట్రక్ట్ లింక్డ్ లిస్ట్ పాయింటర్ నెక్స్ట్. దీన్నే మనం సెల్ఫ్ రిఫరెన్షియల్ వేరియబుల్ అని కూడా అంటాం. అండ్ ఇప్పుడు నేను మెయిన్లో నేనేం చేస్తున్నా సింపుల్గా స్ట్రక్ట్ లింక్డ్ లిస్ట్ ఈక్వల్స్ టు లింక్డ్ లిస్ట్ పాయింటర్ న్యూ కామా పాయింటర్ ప్రీవ్ కామా పాయింటర్ ఫస్ట్ ఈక్వల్స్ టు 0 అని తీసుకున్నా అండ్ అంతే. ఓకే, న్యూ ప్రీవియస్ ఫస్ట్ సరిపోతుంది. అండ్ ఇప్పుడు నేనేం చేస్తున్నా న్యూ ఈక్వల్స్ టు ఎమెలాక్ ఆఫ్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ లింక్డ్ లిస్ట్. ఓకే, స్ట్రక్ట్ లింక్డ్ లిస్ట్. ఓకేనా, సో ఇప్పుడు ఈ స్టెప్ దగ్గర ఏం జరుగుతుంది మనకి ర్యామ్లో అంటే మనం ఇప్పుడు ర్యామ్ డయాగ్రామ్ గీద్దాం. ఓకేనా, సో ర్యామ్లో, ఓకే డన్. సో ఇప్పుడు ర్యామ్లో ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా మనకి ఈ బ్లాక్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. మనకి ఆటోమేటిక్గా ర్యామ్లో ఇప్పుడు ఈ బ్లాక్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. న్యూకి ఒకటి క్రియేట్ అవుతుంది, ప్రీవియస్కి ఒకటి క్రియేట్ అవుతుంది అండ్ ఫస్ట్కి కూడా ఒకటి క్రియేట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఈ న్యూ ఈక్వల్స్ టు ఎమెలాక్ ఆఫ్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ లింక్డ్ లిస్ట్ అన్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా ఒక లింక్డ్ లిస్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ వీటన్నిటికీ అడ్రస్లు కూడా ఉంటాయి. ఓకేనా, వీటన్నిటికీ అడ్రస్లు కూడా ఉంటాయి. సో దీని అడ్రస్ 6120 అనుకుందాం అండ్ దీని అడ్రస్ వచ్చి 7120 అనుకుందాం. ఓకే, అండ్ దీని అడ్రస్ వచ్చి మనకి 8120 అనుకుందాం. 8120 డన్. ఓకే, సో ఇప్పుడు ఈ 6120 దేనిది, ఇప్పుడు ఈ ఫస్ట్ 6120 అనేది న్యూది. ఓకేనా, అండ్ ఈ సెకండ్ 7120 అనేది ఓకే ఫస్ట్ 6120 అనేది ఓకే దీనిది అండ్ సెకండ్ది వచ్చి ప్రీవియస్ది అండ్ ఈ థర్డ్ది వచ్చి ఓకే అండ్ ఈ థర్డ్ది వచ్చి ఫస్ట్ది. ఓకేనా, సో ఇప్పుడు మీకు క్లారిటీ ఉంది కదా డయాగ్రామ్ ఏది దేందో. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా న్యూ ఈక్వల్స్ టు ఎమెలాక్ ఆఫ్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ లింక్డ్ లిస్ట్ అని ఈ మెమరీ క్రియేట్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు దీనికి ఒక అడ్రస్ ఉంటుంది కదా ర్యాండమ్గా ఏదైనా దీనికి ఒక అడ్రస్
ర్యాండమ్గా ఏదైనా ఉండొచ్చు. 9120 తీసుకుందాం. ఓకే, 9120. ఇప్పుడు ర్యాండమ్గా దీనికి ఒక అడ్రస్ వచ్చింది. ఓకే, స్వీట్ షాప్. ఓకే, ఇప్పుడు ఈ 9120 క్రియేట్ అయినప్పుడు మనం దీన్ని ఎందులో క్యాచ్ చేస్తున్నాం? న్యూలోకి క్యాచ్ చేస్తున్నాం. అప్పుడు ఆటోమేటిక్గా ఈ 9120 వెళ్ళి ఈ న్యూలో స్టోర్ అవుతుంది. ఈ న్యూలో మనకి స్టోర్ అనేది అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో 9120 ఉంది. ఓకే, అండ్ ఇందులో మనకి 2 బ్లాక్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఇందులో మనకి 2 బ్లాక్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ నేనేం చేస్తాను ఇక్కడ సింపుల్గా అంటే నెక్స్ట్ ఓకే ఇక్కడ ఇది ఎరేజ్ చేద్దాం. ఇది ఇక్కడ కాకుండా అండ్ ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే న్యూ డేటా ఈక్వల్స్ టు 100 అని స్టోర్ చేస్తా. ఓకే, సో ఇప్పుడు ఈ 100 ఎక్కడికి వెళ్ళి స్టోర్ అవుతుంది? ఆటోమేటిక్గా ఈ న్యూలో ఉన్నది 9120. ఈ 9120 ఎక్కడుంది? ఇందులో డేటా పార్ట్ ఇది కాబట్టి ఫస్ట్ ఇది డేటా కాబట్టి ఇందులోకి 100 వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే న్యూ నెక్స్ట్ ఈక్వల్స్ టు 0 అని స్టోర్ చేస్తా. ఇప్పుడు ఈ న్యూలో ఏముంది? మళ్ళీ 9120 ఉంది. అండ్ ఈ 9120 నెక్స్ట్ అంటే ఇది ఇందులోకి 0 వచ్చేస్తుంది. అండ్ ఇది మనం యాక్చువల్లీ ఇప్పటి వరకు చూసింది. సో నెక్స్ట్ నేనేం చేస్తున్నాను అంటే సింపుల్గా ఫస్ట్ ఈక్వల్స్ టు న్యూ అండ్ ప్రీవియస్ ఈక్వల్స్ టు న్యూ. సో ఫస్ట్ ఈక్వల్స్ టు న్యూ ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు న్యూలో ఏముంది చూడండి, ఈ న్యూకి ఆబ్జెక్ట్ అయిన ఇది 9120 ఉంది. అండ్ ఫస్ట్లో ఏముంది? ఏమీ లేదు. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఫస్ట్ ఈక్వల్స్ టు న్యూ అన్నప్పుడు 9120 ఇందులోకి వచ్చేస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఈక్వల్స్ టు న్యూ అన్నప్పుడు ఇందులో ఉన్న 9120 ఫస్ట్లోకి వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత ఏమన్నాను? ప్రీవియస్ ఈక్వల్ టు న్యూ అన్నా. దాని తర్వాత ప్రీవియస్ ఈక్వల్ టు న్యూ అన్నాను. సో ఇప్పుడు ఈ న్యూలో ఏముంది? 9120 ఉంది. అండ్ ప్రీవియస్లో ఏముంది చూడండి? ఏమీ లేదు. సో ప్రీవియస్లోకి 9120 వచ్చేస్తుంది. సో ఇది జరిగిన విషయం. సో ఇప్పుడు ఈ ఫస్ట్ని మనం ఎందుకు వాడతాము అంటే ఫస్ట్ నోడ్ అడ్రస్. ఓకేనా? సో ఈ ఫస్ట్ నోడ్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ క్రియేట్ అయింది కదా. దీని యొక్క రిఫరెన్స్ని మనం ఫస్ట్లో స్టోర్ చేసుకొని తర్వాత ఎప్పుడైనా సరే డేటా యాక్సెసింగ్ అప్పుడు మనం డేటా యాక్సెస్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయడం కోసం మనం ఈ ఫస్ట్ రిఫరెన్స్ని ఫస్ట్ అనే ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తున్నాం. ఓకేనా? ఎప్పుడైనా సరే ఈ ఫస్ట్ ఆబ్జెక్ట్ని వాడుకొని ఈ ఫస్ట్ అడ్రస్ ఏదైతే ఉందో దీని నుంచే డేటా రిట్రీవింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకేనా? అండ్ ఇప్పుడు ఈ ప్రీవియస్ని ఎందుకు వాడతాము అనేది మనకి ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఒక డేటా స్టోర్ చేసేసిన. నెక్స్ట్ నేను ఏం చేస్తాను ఈ కోడ్లో అంటే నెక్స్ట్ మళ్ళీ ఇదంతా జరిగాక న్యూ ఈక్వల్స్ టు మళ్ళీ malloc ఆఫ్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ లింక్డ్ లిస్ట్. ఓకే, సో మళ్ళీ తీసుకున్న న్యూ డేటా ఈక్వల్స్ టు 200 అన్నా. అండ్ మళ్ళీ నేనేం చేస్తాను అంటే ప్రీవియస్ నెక్స్ట్ ఈక్వల్స్ టు న్యూ అంటాను. ఓకే, ప్రీవియస్ నెక్స్ట్ ఈక్వల్స్ టు న్యూ అంట. అండ్ న్యూ ఓకే, సో దీనికంటే ముందు మనం ఏం చేద్దామంటే న్యూ నెక్స్ట్ ఈక్వల్స్ టు 0 అంట. అండ్ ప్రీవియస్ నెక్స్ట్ ఈక్వల్స్ టు న్యూ అంటాను. అండ్ ఇప్పుడు ప్రీవియస్ ఈక్వల్స్ టు న్యూ. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అనేది చూద్దాం. సో దీని తర్వాత నేను రాసిన స్టేట్మెంట్స్ ఏంటి అంటే సింపుల్ మళ్ళీ న్యూ ఈక్వల్స్ టు malloc ఆఫ్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ లింక్డ్ లిస్ట్. ఓకేనా? సో ఇప్పుడు ఏం జరిగింది? ఆటోమేటిక్గా ఈ న్యూలోకి మళ్ళీ మనం ఇంకొక లింక్డ్ లిస్ట్ మెమరీ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో మళ్ళీ ఇంకొక లింక్డ్ లిస్ట్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇందులో కూడా 2 బ్లాక్స్ ఉంటాయి. ఓకే, అండ్ దీనికి కూడా ర్యాండమ్గా అడ్రస్ ఏదైనా రావచ్చు. 5120 అనుకుందాం. ఓకే, 5120 అనుకుందాం దీని ర్యాండమ్ అడ్రస్. అండ్ ఈ 5120 వచ్చి ఎందులోకి స్టోర్ అవుతుంది? మెమరీ క్రియేట్ చేసిన malloc మళ్ళీ న్యూలోకే స్టోర్ చేస్తున్నాం. సో ఈ న్యూలో ఏముంది ఇప్పటి వరకు? ఈ న్యూలో ఏముంది చూడండి, 9120 ఉంది. సో ఆటోమేటిక్గా ఇది ఎరేజ్ అయిపోయి మనకి ఇప్పుడు కొత్తగా మనం ఏదైతే స్టోర్ చేస్తున్నామో అదే ఉంటుంది. సో అది వచ్చి 5120. ఓకేనా? అండ్ దీని తర్వాత ఏం చేస్తున్నాం మనం? న్యూ డేటా ఈక్వల్స్ టు 200 అంట. అండ్ న్యూ నెక్స్ట్ ఈక్వల్స్ టు 0 అంట. ఓకే,
అండ్ ప్రీవియస్ నెక్స్ట్ ఈక్వల్స్ టు న్యూ అంటాను, అండ్ ప్రీవియస్ ఈక్వల్స్ టు న్యూ అని కూడా అంటాను. ఓకే, సో ఇప్పుడు ఇన్ని స్టెప్స్లో ఏం జరుగుతుంది అంటే న్యూ డేటా ఈక్వల్స్ టు 200 అన్నాను కదా, న్యూలో ఏముంది ఇప్పుడు 5120 ఉంది. ఆ 5120 ఇక్కడికి పాయింట్ చేస్తుంది. ఇందులో ఉన్న డేటాలోకి 200 వెళ్ళిపోతుంది, ఇందులో ఉన్న డేటాలోకి 200 అనేది వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ దాని తర్వాత ఏం చేస్తున్నా, న్యూ నెక్స్ట్ ఈక్వల్స్ టు 0 అంటున్నా. ఇప్పుడు న్యూలో 5120 ఉంది కదా, ఈ 5120 నెక్స్ట్లోకి మనకి 0 అనేది వచ్చేస్తుంది. డన్. అండ్ ఇప్పుడు ప్రీవియస్లో ఏముంది చూడండి, ప్రీవియస్ నెక్స్ట్ ఈక్వల్స్ టు న్యూ అంటున్నా. ప్రీవియస్లో ఏముంది చూడండి, ప్రీవియస్లో మనం గమనిస్తే ఇది ప్రీవియస్. ఓకేనా, సో ప్రీవియస్ గమనిస్తే ఇది 9120 ప్రీవియస్. ఓకేనా, సో ప్రీవియస్లో 9120 ఉంది, అంటే ఈ బ్లాక్, అంటే ఈ బ్లాక్ అనమాట. ఓకే, సో ప్రీవియస్లో పాయింట్ చేస్తుంది ఇక్కడికి. ఓకే, ఇక్కడికి పాయింట్ చేస్తుంది. సో ప్రీవియస్ నెక్స్ట్ ఈక్వల్స్ టు న్యూ అన్నాం. ప్రీవియస్ నెక్స్ట్ ఈక్వల్స్ టు న్యూ. సో ప్రీవియస్ నెక్స్ట్ ఈక్వల్స్ టు న్యూ అంటే ఇందులో ఉన్న ప్రీవియస్లో ఉన్న 9120, ఆ 9120 నెక్స్ట్లో ఏదైతే 0 ఉందో అది చెరిగిపోయి అందులోకి న్యూ వాల్యూ వస్తుంది. అందులోకి మనం ఏం చేస్తున్నాం, న్యూని స్టోర్ చేస్తున్నాం. సో న్యూ అంటే ఏది, ఈ న్యూలో ఏముంది ఇప్పుడు 5120 ఉంది. సో ఆ 5120 వచ్చి ఇందులోకి స్టోర్ అయిపోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ప్రీవియస్ ఈక్వల్స్ టు న్యూ అంటే ప్రీవియస్లో ఉన్న 9120 పోయి, ప్రీవియస్లో ఉన్న 9120 పోయి ఇప్పుడు మనకి న్యూలో ఏది ఉందో అది వస్తుంది. సో అది వచ్చి 5120. ఇప్పుడు మీకు కంప్లీట్ వర్కింగ్ ఐడియా వచ్చి ఉంటుంది ఈ డయాగ్రామ్తో. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకేనా, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇక్కడ ఏం జరుగుతుంది అని. మొత్తం ఈ ప్రాసెస్ చేయడం వల్ల ఏం జరిగింది అంటే మీరు గమనించవచ్చు, మనకి 2 లింక్డ్ లిస్ట్ నోట్స్ క్రియేట్ అయినాయి. ఒకటి ఇది, ఒకటేమో ఇది. ఓకే, ఒకటి ఇది అండ్ ఒకటి ఇది. ఓకే, ఒకటి ఐ మీన్ 1 అండ్ ఇది ఒకటి 2. ఓకేనా, అరే సో ఇది వచ్చి 1, ఇది వచ్చి 2. ఓకేనా, మొత్తం 2 లింక్డ్ లిస్ట్ నోట్స్ క్రియేట్ అయినాయి. సో ఈ 2 లింక్డ్ లిస్ట్ నోట్స్ క్రియేట్ అవ్వడంతో పాటు మనకి ఏం జరిగింది అంటే దీని యొక్క రిఫరెన్స్ ఏదైతే ఉందో, ఈ నెక్స్ట్ డేటా రిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఈ ప్రీవియస్ నెక్స్ట్లోకి వచ్చేసింది. ఓకేనా, అంటే ఆటోమేటిక్గా మనం ఈ ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్ యొక్క డేటాని యాక్సెస్ చేయొచ్చు. ఈ ఫస్ట్ నోడ్లో ఉన్న నెక్స్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాని నుంచి ఈ సెకండ్ నోడ్ని యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనం చేద్దాం. అండ్ ఇప్పుడు మనం యాక్సెసింగ్ చూద్దాం. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ఫస్ట్లో ఏముంది చూడండి, ఫస్ట్లో మనం ఇచ్చిన 9120 ఉంది. 9120 దేని అడ్రస్, ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్. 9120 అనేది మనకి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్. ఈ ఫస్ట్లో ఉన్న 9120 గురించి మాట్లాడితే ఇది మనకి ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్. ఓకే, సో దీని అడ్రస్ గురించి మాట్లాడితే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్. ఓకేనా, సో ఇప్పుడు ఈ ఫస్ట్ నోడ్ నుంచి మనం డేటా యాక్సెసింగ్ అనేది చూద్దాం. అది ఎలా చూస్తాము అంటే ఓకే, వైల్ లూప్ రాస్తాం. ఫస్ట్ నాట్ ఈక్వల్స్ టు 0. ఓకే, వైల్ ఫస్ట్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను సింపుల్గా అంటే printf %d కామా ఫస్ట్ డేటా. ఓకేనా, అండ్ ఫస్ట్ ఈక్వల్స్ టు ఫస్ట్ నెక్స్ట్. ఓకేనా, సో ఇది నేను చేస్తున్న పని. ఓకేనా, సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ టైము ఫస్ట్లో ఉన్నది ఏంటి 9120. ఫస్ట్ టైం ఫస్ట్లో ఉన్నది 9120. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో నేనేం రాసినాను మీరు గమనిస్తే, ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఫస్ట్ డేటాని ప్రింట్ చేస్తున్నా. అంటే ఈ ఫస్ట్లో ఉన్న 9120 దాని తాలూకు డేటా ఏంటి 100. దాని తాలూకు డేటా ఏంటి 100. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఈక్వల్స్ టు ఏం చేస్తున్నా, ఫస్ట్ నెక్స్ట్ అంటున్నా. ఫస్ట్ ఈక్వల్స్ టు ఫస్ట్ నెక్స్ట్. సో ఫస్ట్ ఈక్వల్స్ టు ఫస్ట్ నెక్స్ట్ అన్నప్పుడు ఏం జరుగుతుంది ఆటోమేటిక్గా అంటే ఇప్పుడు ఫస్ట్లోకి మనం గమనిస్తే ఇప్పుడు ఫస్ట్లోకి ఫస్ట్ నెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ నెక్స్ట్లో ఏముంది, ఇక్కడ ఫస్ట్లో ఉన్నది 9120, దాని నెక్స్ట్లో ఉంది 5120. అది మనం ఫస్ట్లోకి కాపీ చేస్తున్నాం. అంటే ఆటోమేటిక్గా దీని ప్లేస్లోకి ఈ 9120 ఉన్న ప్లేస్లోకి ఫస్ట్ ఈక్వల్స్ టు ఫస్ట్ నెక్స్ట్ అనడం వల్ల ఇందులోకి 9120 వస్తుంది. ఇందులోకి 5120 వస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఈక్వల్స్ టు ఫస్ట్ నెక్స్ట్ అన్నాం. ఓకేనా, అది దీని మీనింగ్. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాం,
మళ్ళీ వైల్ కండిషన్ చెక్ అవుతుంది. వైల్ ఫస్ట్ నాట్ ఈక్వల్స్ టు 0 కాదా. ఫస్ట్లో ఏముంది, ఇప్పుడు 5120 ఉంది, అప్పుడే 0 అయిందా లేదు, అప్పుడే 0 అయిందా లేదు. సో ఇప్పుడు 5120 దీని యొక్క అడ్రస్, ఈ నోడ్ యొక్క అడ్రస్. ఈ నోడ్లో డేటా ఏముంది, 200 ఉంది. ఆ ఫస్ట్ డేటా అన్నప్పుడు అదే 200 ప్రింట్ అవుతుంది. అండ్ మళ్ళీ ఏమవుతుంది, ఫస్ట్ ఈక్వల్ టు ఫస్ట్ నెక్స్ట్ అవుతుంది. కాబట్టి ఈ నెక్స్ట్లో ఉన్న 0 అనేది మళ్ళీ మనకి ఫస్ట్లోకి వచ్చేస్తుంది, మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇందులో 0 ఉంటుంది, ఇందులో ఇప్పుడు 0. డన్. సో ఇంతే కదా మనకు కావాల్సిన ప్రాసెస్. అండ్ ఇప్పుడు కండిషన్ ఏం చెక్ అవుతుంది, వైల్ ఫస్ట్ నాట్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్లో ఏముంది, ఇప్పుడు 0 ఉంది, కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్ అవుతుంది అండ్ ఈ వైల్ లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. అండ్ లింక్డ్ లిస్ట్ ఎక్కడ వరకు అయితే డేటా స్టోర్ చేసిందో ఆ డేటా మొత్తం మనకు వచ్చేస్తుంది. ఓకేనా. సో చాలా సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రాసెస్. ఓకే. సో ఇది ఇంటర్నల్గా జరుగుతున్న ప్రాసెస్ వచ్చి. ఓకేనా. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండి. ఇప్పుడు ఇంత క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం లింక్డ్ లిస్ట్ వర్కింగ్ ఎలా అవుతుంది అని. సో దీన్ని సేవ్ చేద్దాం, లింక్డ్ లిస్ట్ demo.c. ఓకే. Alt F9, 3 వార్నింగ్స్. ఓకే, వార్నింగ్ స్లైడ్ తీసుకుందాం. Control F9, Alt F5. చూడండి 100, 200 ఎంత మంచిగా ప్రింట్ అయినాయో. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ 10 అండ్ ఇక్కడ 20 ఇస్తా. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, అండ్ ఇక్కడ స్లాష్ అని వాడదాం మనం. ఓకే. సో ఇక్కడ స్లాష్ అని వాడదాం. Alt F9, Control F9, Alt F5. చూడండి 10, 20 యాస్టీస్గా ప్రింట్ అయిపోయినాయి. సో ఇలా మనం లింక్డ్ లిస్ట్కి డేటా స్టోర్ చేసినాం అండ్ అలానే రిట్రీవ్ చేసినాం. అండ్ ఎటువంటి ఇప్పుడు చాలా సింపుల్గా మనం ఇదే ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసి ఓకే. సో ఇక్కడ మీరు గమనిస్తే జస్ట్ న్యూ మీరు డేటా కొత్తది ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తే చూడండి, ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి 30 కూడా వచ్చేస్తుంది. చూడండి 10, 20, 30. సో ఇది ఆటో ఎక్స్టెండబుల్. ఆటో ఎక్స్టెండబుల్ అంటే ఆటో ఎక్స్టెండబుల్ అని కాదు, మనం దాన్ని ఆటో ఎక్స్టెండ్ అయ్యేటట్టు డిజైన్ చేసినాం. ఓకేనా. దీన్ని మనం ఇప్పుడు ఆటో ఎక్స్టెండ్ అయ్యేటట్టు డిజైన్ చేసినాం. ఈ వర్కింగ్ ఏదైతే ఉందో ఇది ఆటో ఎక్స్టెండబుల్గా మనం డిజైన్ చేసినాం. ఓకేనా. సో ఇలా లింక్డ్ లిస్ట్ అనేది ఇంటర్నల్గా డిజైన్ చేయబడుతుంది. మీరు జావాకి వెళ్ళినా ఇంకెక్కడైనా పైథాన్లోకి వెళ్ళినా అక్కడ మనకి డేటా స్ట్రక్చర్స్ అనేటివి ఇన్బిల్డ్ ఉంటాయి. అంటే ఈ కోడ్ అంతా మనం రాయము, వాడు ఆల్రెడీ రాసి రెడీమేడ్గా లింక్డ్ లిస్ట్ని మనకి ప్రొవైడ్ చేస్తాడు. మనం దాన్ని వాడుకోవడం మాత్రమే ఉంటుంది. మనం దాన్ని జస్ట్ వాడుకోవచ్చు. ఓకేనా. సో ఈ కోడ్ అంతా వాడు ఆల్రెడీ రాసి పెట్టిస్తాడు. సో ఈ కోడ్ అంతా ఇంటర్నల్గా ఏం జరుగుతుందో ఐడియా ఉంటేనే మనం జావాకి కానీ పైథాన్కి కానీ వెళ్ళినప్పుడు ఆ డేటా స్ట్రక్చర్స్ ఏం జరుగుతుంది దాని ఇంటర్నల్గా అనేది మనకు అర్థమవుతుంది. అండ్ మనం వాటిని మనకు కావాల్సిన విధంగా చాలా ఈజీగా వాడుకోగలుగుతాం. లేదు ఈ ప్రాసెస్ అంతా ఏమీ తెలీదు అనుకోండి, మనకి ఈ డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ ఇక ఎండ్ అయిపోయినట్టే. అండ్ ఎక్కడికి వెళ్ళినా సరే మనకి డేటా స్ట్రక్చర్స్ అనేది అంత క్లారిటీ రాదు. ఓకేనా. మనం వాటి మీద అంత లాజిక్స్ మంచిగా ఇంప్లిమెంట్ చేయలేం. మనం డేటా స్ట్రక్చర్స్ వాడుకొని మంచి లాజిక్స్ అనేవి ఇంప్లిమెంట్ చేయలేం మనకు కావాల్సిన విధంగా. ఓకేనా. దట్స్ వై ఈ ఇంటర్నల్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ లింక్డ్ లిస్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ కూడా. ఓకేనా. సో ఒకవేళ మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే వీడియోకి లైక్ అండ్ కొత్తగా వచ్చుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్. అండ్ మీలో ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా డేటా స్ట్రక్చర్స్ నేర్చుకుందాము అనుకుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసేయండి. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తే అంతవరకు బాయ్.